అందరిలో అందరుగా వ్యాపించి ఉన్నవాడైన ఆ దేవదేవునికి, ఆయన ప్రియ కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైయున్న యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఆయన రాజ్యానికి వారసులుగా వారధులుగా ఉండడానికి పిలువబడి ఆ రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేకులను క్రీస్తు వద్దకు నడిపించాలని ఆశ కలిగి ఈ వాక్యాన్ని వినటానికి ముందుకొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క అనాది సంకల్పము, దేవుని యొక్క ఉచితమైన ప్రేమ ఎంత గొప్పదో కొన్ని రోజుల నుంచి మనం రుచి చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు విన్నటువంటి ఎన్నో ప్రసంగాలు మరి మనకు జ్ఞానోదయం కలిగించిందని నమ్ముతూ, జ్ఞానం అంటే యేసుక్రీస్తు, జ్ఞానోదయం అంటే యేసుక్రీస్తు మన హృదయాలలో ఉదయించినాడని నేను నమ్ముతూ ఆలోచించాలి. మీరు మీ అందరికీ మరి ప్రతిసారి బైబిల్లో ఉన్నది కొన్ని 2000 సంవత్సరాల క్రితం రాయబడింది, చెప్పబడిందైనా ఈ గ్రంథంలో నుంచే ఎన్నో సంగతులను సరికొత్త విధానంలో కాలానికి అనుగుణంగా సందర్భానుసారంగా మరి బోధించు రావడం జరుగుతుంది. అయినా ఈ వాక్యం విన్నవారిలో ఎంతమందిలో క్రీస్తు ఉదయిస్తున్నాడు, లేకపోతే వారి హృదయాలలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాడు అని ఆలోచిస్తే, ఈ రోజుల్లో విన్నవారైనా చెబుతున్నవారైనా ఈ యొక్క ఆత్మీయ సంగతులను గ్రహించకపోవడమే విచారకరం. ఎందుకంటే ఈ ఆంధ్రదేశంలో కానీ ఇంకా మిగతా రాష్ట్రాల్లో కానీ అనేక చోట్ల అనేక సందర్భాలలో అనేక సంఘాల్లో మాట్లాడుతూ వస్తున్నా, ఇప్పటికి కూడా ఒక సంఘం అంటే ఒక సంఘం పడని దశ. మరి ఇన్ని సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఎన్నో కరపత్రాలు దించాం, ఎన్నో పుస్తకాలు, ఎన్నో క్యాసెట్లు, ఎంతోమంది మరి వింటూ ప్రకటిస్తూ, ఈ మధ్యనే మరి ఆన్లైన్ ద్వారా కూడా మన అనేక గ్రామాలలో అనేక వ్యక్తులకు ఈ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నా ప్రతి మనిషి హృదయంలో క్రీస్తు యొక్క ప్రేమ కొరబడుతూనే ఉన్నది. ఎందుకంటే ఈ శరీరము మనిషిని ఎదగనీయకుండా, ఈ లోకము మనిషి యొక్క మనసును దెబ్బ కొడుతూ దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోవడం అనేది విచారించవలసిన విషయం. ఎన్నో మరి సువార్త ఛానళ్ల ద్వారా 24 అవర్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అనేక ప్రసార మాధ్యాల ద్వారా దేవుని వాక్యము ఎంతగా ప్రకటింపబడుతుందో మరి అంతగా క్రైస్తవుల మధ్య విభేదం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సంఘాల మధ్యలోనైనా, దేవుని ప్రజల మధ్య ఈ యొక్క భేదం, ఒకరంటే ఒకరికి పడని దశ రోజు రోజుకు విస్తరిస్తుందే తప్ప తగ్గటం లేదనేది మనల్ని మనం ఆత్మ విమర్శన చేసుకున్నా మనకు తెలిసిపోతుంది. అవునా కాదా? ఆలోచించాలి. ఇది ఎంతవరకు వాస్తవము అనేది కూడా ఏ ఒక్కరూ గ్రహించకపోవడం చాలా బాధేస్తుంది. అందుకే త్వరలో మనం ఏ సంఘము ఎత్తబడుతుంది, ఏ వ్యక్తి పరలోకానికి ఎత్తబడతాడు అనేది మనం మాట్లాడబోతున్నాం. దానికి సూచనగా ప్రతి వ్యక్తి ముందుగా మనం తెలుసుకోవాల్సింది, మరి గత సెమినార్లో పరిశుద్ధాత్మను గురించి ఎంత బాగా తెలుసుకున్నామో, అలాగే
దురాత్మను, భ్రమపరిచే ఆత్మను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని అనుకున్నాం. మరి ఆ యొక్క మాటలను మనం గమనిస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రిక సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలో యేసుక్రీస్తు శిష్యుడును ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను గారు ఒక సంగతిని మనకు చెప్పి ఆలోచించమన్నాడు. 4వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్ష చేయండి. చూడండి, లోకంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వెళ్ళారు అని చెప్పి ప్రతి ఆత్మను నమ్మక అంటున్నాడు. అంటే ఎన్ని ఆత్మలు ఉన్నాయి? అవునా కదా? మనం ఆలోచించే ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు. చూసారా, ఈ లోకంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయో మనం ఆలోచించగలిగితే, దేవుడు ఒక ఆత్మ అయితే దేవునికి ఒక ఆత్మ ఉంది. ఆ దేవునిలో నుంచి వచ్చిన మనిషి కూడా ఒక ఆత్మగా చెప్పబడ్డాడు. దాదాపు దైవ సంబంధమైనవి 3 కనబడుతున్నాయి. అలాగే దేవునికి మనకు విరోధమైన ఆత్మ ఒకటి ఉన్నది. అది దురాత్మ, లేకపోతే అపవిత్రాత్మ, దయ్యపు ఆత్మ, రకరకాలుగా చెప్పుకున్నాం. కాబట్టి ఈ 3ంటికి ధీటుగా మరో 3 అంటే దయ్యపు ఆత్మలే 3 రకాలుగా 4 రకాలుగా విభజింపబడినట్టుగా ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క రీతిగా మనిషిని మోసం చేసే పరిస్థితి ఉన్నది కనుక ఈ ఆత్మలను గురించి కూడా మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలలో గనక మనం ఆలోచిస్తే, 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి, తన రాజ్యము చీకటి కమ్మిందంటే ఈ లోకమంతా క్రూర మృగం కింద ఉన్నది గనక చీకటి కమ్మినప్పుడు మరి బాధలు ఎలా ఉంటాయో తెలుసు గనక మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవునిని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదు. ఎంతగా వేదన కలిగినా, ఎంతగా బాధ కలిగినా, ఎంతగా హింస కలిగినా, ఎన్ని రకాలైన రోగాలు మరి బాధలు కలిగితే, దేవా మరి మేము చేస్తున్న తప్పిది, మా తప్పుకు మమ్మల్ని క్షమించండి అని అడగటం మానేసి మరి మరొక రకంగా దేవుణ్ణి దూషించటం, దేవుని నమ్మిన వారిని దూషించటం, దేవుని ప్రజలను దేవుని వాక్య ప్రకారంగా నడవాలనుకున్న వారిని దూషించడమే తప్ప తమ లోపాన్ని తెలుసుకోలేకుండా బ్రతుకుతున్నారు అని రాయబడి ఉంది. తర్వాత 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచునట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి. చూసావా, అబద్ధ ప్రవక్త నోట నుండి 3 కనబడుతున్నారు. ప్రవక్తలకు అపోజిట్ గా అబద్ధ ప్రవక్తలు వచ్చారు. క్రీస్తు రాజ్యాన్ని పడగొట్టడానికి ఎవడొచ్చాడు?
క్రూర మృగము నోట నుండి, అంటే లోకరాజ్యం. అలాగే దేవునికి ప్రతిగా ఘటసర్పం, అంటే దేవుని ఆత్మ దేవుని ప్రజలను కాపాడాలనుకున్నప్పుడు ఘటసర్పం రూపంలో ప్రారంభంలో మాయ చేసింది. పరిశుద్ధాత్మ వచ్చి ప్రవక్తలను ద్వారా మరి ప్రజలను కాపాడాలనుకున్నప్పుడు అబద్ధ ప్రవక్తలుగా అనేకంగా వారిని మోసం చేయడానికి దిగింది. తర్వాత యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించక ముందే ఈ క్రూరమృగము తన రాజ్యాన్ని స్థాపించి అనేకులను, మరి ఆ క్రూరమృగం అంటే రాజ్యం, అనేకమైన అద్భుతాలు చేస్తాను అని మాయ చేయడం మొదలుపెట్టింది. ఈరోజు మనం చూస్తే కొన్ని ప్రభుత్వాలు అరచేతిలో ఏమంటారండి వైకుంఠాన్ని చూపిస్తారనే సామెత ఉన్నది. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ను, తెలంగాణను అసలు సింగపూర్ కన్నా, మలేషియా కన్నా, అమెరికా కన్నా 5 నిమిషాల్లో చేయిద్దామనే మోసపు సూచక్రియలు ఎలా ఈ క్రూర మృగాలు చూపిస్తున్నాయో, ఈ రాజ్యాధికారాలు చూపిస్తున్నాయో, వాటి వెంబటి ప్రజలు ఎలా పరిగెడుతున్నారో మనం ఆలోచించగలిగితే ఎప్పుడో చెప్పిన ఈ సత్యము ఇప్పటికే నెరవేరుతున్నది అంటే మనం ఆలోచించాలి. ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకే భ్రమపరిచే ఆత్మ ఎవరిలో ఉంది, ఎక్కడ ఉంది, మోసం చేసే ఆత్మ ఎవరిని ఎవరి ద్వారా మోసం చేస్తుంది అనేది మనం ఆలోచించగలిగితే అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా అవి చూచి తిని అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. ఒక క్రూర మృగము నుండి మళ్ళా కప్పల వంటి, కప్ప దేనికి సూచన తెలుసా మీకు? కప్పను ఏ రకమైన దాంతో పోలుస్తారో తెలుసా? అది ఉభయచర జీవి అంటారు, తెలుసు కదా. ఉభయచరం అంటే అటు నీళ్లలో బతుకుతుంది, ఇటు భూమి మీద కూడా బ్రతుకుతుంది. అంటే కప్పతో పోల్చాడు ఈ దురాత్మ. ఎందుకంటే ఇటు సంఘంలోనే ఉన్నట్టుంటుంది, అటు దురాత్మల సమూహంతో ఉంటుంది. సంఘములో ఉన్నట్టుగానే ఉండి, నువ్వు సంఘ సభ్యుడిగానే ఉన్నట్టుగా ఉంచి నిన్ను లోకరాజ్యంలోనికి తీసుకెళ్ళగలిగేది. నీళ్లలో ఉంటుంది అంటే దేవుని వాక్యాన్ని నీళ్లతో పోలిస్తే ఇటు ఉన్నట్టే ఉండి అటు మనల్ని మాయ చేసే కొన్ని ఆత్మలు ఈ లోకంలోనికి బయలుదేరినాయి. అందుకే యోహాను గారు, అదే యోహాను, ఇది రాసిన యోహానే పత్రిక కూడా రాసేమంటున్నాడంటే ఆయా ఆత్మలను మీరు నమ్మక. అంటే మీ ఆత్మను మీరు నమ్మకూడదు. ఎందుకంటే చాలా మందికి మేమే రైట్ అనే భావం ఉంటుంది, అవతల వాడు తప్పు. ఇది నీ ఆత్మ. సో ఈ ఆత్మను కూడా నువ్వు నమ్మకూడదు. నిన్ను ప్రేరేపిస్తున్నదా, నిన్ను నడిపిస్తున్నదా, నిన్ను వాస్తవంలో ఉంచుతానని చెప్తున్నటువంటి ఈ ఆత్మ ఏదో నిన్ను దేవుని పేరు మీదనే దేవలోకానికి వెళ్లకుండా సంఘంలో ఉన్నట్టుగా ఉండి సంఘానికి దూరంగా ఉన్నట్టుగా ఉండే ఆత్మ ఏదో తెలుసుకోమంటున్నాడు యోహాను గారు. ఇక్కడ చెప్పినాడు, అక్కడ కొన్ని సూచక్రియలు, కొన్ని సూచనల ద్వారా, కొన్ని మాయమాటల ద్వారా, కొన్ని అద్భుతాల ద్వారా మిమ్మల్ని మోసము చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు ఏ రకమైన మోసంలో ఉన్నారో, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకొని బ్రతుకుతున్నారు అని దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన ఈ దివ్య గ్రంథంలో ప్రతి మనిషిని ప్రతి క్షణము దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరికల గురించి వింటున్నా, ఈ హెచ్చరికల గురించి చదువుతున్నా, ఈనాడు సంఘము ఎంత భ్రష్టత్వంలోనికి వెళ్ళింది అంటే ఆలోచించాలి మనం. సంఘము భ్రష్టత్వంలోనికి వెళ్ళింది అని మాట్లాడుతున్నప్పుడు సంఘం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అవునా కదా? సంఘం అంటే అంతే కదా. ఈరోజు మామూలుగా లోకంలోనైతే మనుషుల సమూహము, దాన్ని ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు. కానీ క్రీస్తు మాటల ప్రకారంగా సంఘం అంటే కాల్డ్ అవుట్ పీపుల్ అన్నారు. అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన వారిని గ్రీకు భాషలో దాన్ని ఎక్లీషియా అన్నారు. ఈ సంఘము, ఇది బైబిల్ భాష అయితే
సంఘం అంటే క్రీస్తుకు శరీరము. ఎఫ్సీలకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రికలో, లేదా రోమా పత్రికలో మనం ఎక్కడ చూసినా సంఘం అంటే క్రీస్తు శరీరము. ఒక శరీరము, క్రీస్తుకు శరీరము అని చెప్పబడింది. కానీ ఆ శరీరము ఈరోజు ఏ రీతిగా ఉంది, ఈరోజు ఏ రకంగా ఉందో మనం ఆలోచించాలి. ఆలోచించకపోతే సంఘము ఇంకా భ్రష్టత్వం పొంది, సంఘములో ఉన్నవారు ఒకరంటే ఒకరికి పడని దశలో ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేది మనం ఆలోచించవలసిన సమయం ఆసన్నమైనది. ఎందుకు ఈ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది, దానికి మూల కారణం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు ఒక సంఘం అంటే మరొక సంఘానికి పడని దశ. ఆ సంఘానికి వెళ్ళకూడదు అని కొందరైతే, ఆ సంఘంలో తప్పుడు బోధ జరుగుతున్నదని మరొకరైతే, అసలు ఆ సంఘ నాయకుడే మంచోడు కాడని వ్యక్తిగత దూషణ, బోధ సంబంధమైన దూషణ ఓకే, అందులో ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తనను బట్టిన దూషణ, ఇలా రకరకాలుగా మనం ఎదుటి వ్యక్తికి ఎలా మనము బోధ చేస్తున్నాం, ఎదుటి వ్యక్తిని గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే దాని గురించి మాట్లాడితే, ఆనాటి ఇశ్రాయేలీలు ఎలా శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మకు లోనై మేమే భక్తులం, మేమే దేవుని జనాంగము, మాకే ఈ వాక్యం సొంతం, మేము తప్ప ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులే. నిజానికి అప్పటికి వాళ్ళే పరమ దుర్మార్గులు. అవునా కదా? మీరు ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి మనం ఆలోచిస్తే, లోకంలో ఉన్న దరిద్రులందరికంటే గొప్ప దరిద్రులు వాళ్ళయి. యేసుక్రీస్తు కాలానికైనా ఆఖరికి యేసుక్రీస్తునే ఏమన్నారు అంటే, మేమే అబ్రహాము సంతానము, మా తండ్రి అబ్రహాము, నువ్వైతే వ్యభిచారం వల్ల పుట్టినవాడివి, నువ్వు మామూలోడివి కాదు, నువ్వు దేవుని కుమారుడవు కావు అనే దశ. ఈవెన్ తనను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తును దూషించిన విధానం ఇది. అందుకే వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము, కొండ మీద మరి ప్రసంగం అని అంటారు దీన్ని, చక్కగా మాట్లాడుతూ మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ముని గూర్చి కూడా తీర్పు తీర్చబడును. తీర్చబడదు. తీర్పు తీర్చకూడి కాబట్టి తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మిమ్మును గూర్చి మీకు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, తీసుకొని వేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. కంటిలో ఉన్నది తేటగా కనబడాలి అంటే ముందు మన కంటిలో ఉన్నది తీసేసుకోవాలా. మన కంటిలో మందేసుకుంటే మన కన్ను తేటగైతే, మరి అనేక కంట్లలో ఉన్న నలుసు మనకు కనబడుతుంది అంటాడు. మనమే కంటి జబ్బుతో ఉన్నాం అనుకో, అవునా కదా? మనం ఆలోచిస్తే నాకు ఈ ఆలోచన నిజంగా ఇదివరకు మనం ఈ వాక్యాన్ని చదువుకున్నా, మరి రాత్రి నేను కంటి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వాళ్ళు మందేసినాక తెరిచి చెక్ చేసేటప్పుడు ఏం కనబడతలేదు. అర్థమైంది లేదా? ఏం కనబడతలేదు, తెల్లగా అయిపోయింది. ఓహో, మన కంట్లో ఇంతవరకు చెత్త ఉన్నది, సో అంతా కనబడుతుంది, చెత్తే కనబడుతుంది. ఆ తర్వాత చూస్తే మన కన్ను తెల్లగా అయిపోయింది, అవతలేం కనబడతలేదంటే ముందు మనలోనికి ఈ రోగాన్ని తీసేసుకుంటే అవతలంతా బాగానే కనబడదు, ఎదుటోడు బాగానే కనబడతాడు. మీకు ఒకప్పుడు
మహాభారతంలో ఒక ఉదాహరణ కూడా చెప్పాను మీకు, గుర్తుందో లేదో. అక్కడ ఒక కథ ఉన్నది. రాజ్యాన్ని అప్పగించేటప్పుడు మంచి నీతి సూత్రం, ఇది లోకంలో ఉన్నది. ఒకవేళ మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు వచ్చి మనకేమి నష్టం లేదు. కానీ ఒక మంచి వాస్తవాన్ని చెప్తున్నాడు ఆయన. భీష్ముడు ఒక దుర్యోధనుడికి ఒక ధర్మరాజుకు రాజ్యాధికారం ఇవ్వాలంటే పరీక్ష పెట్టాడట. దుర్యోధను ఏమన్నాడటంటే, ఈ లోకంలో మన రాజ్యంలో అయోధ్య ఈ నగరంలో ఒక్కడు మంచోడు ఉంటే వాడిని పట్టుకొని రా, నీకు రాజ్యాధికారం ఇస్తాను పో అన్నాడట. ఒక్కడిని పట్టుకురా అన్నాడట. అలాగే ధర్మరాజుతో చెప్పాడట, ఈ లోకంలో ఒక్కడు చెడ్డోడు, మన రాజ్యంలో ఒక్కడంటే ఒక్కడిని చెడ్డోని తీసుకొస్తే నీకు అధికారం ఇస్తాను అన్నమాట. దాదాపు 1 సంవత్సరం సమయం ఇచ్చినా, ఆ మధ్యనే అంతర్యాన్ని దాంట్లో చదివాను నేను. నిజంగా వీడిది మొత్తం దుర్యోధనుడు 1 year తిరిగాడట, గల్లి గాలించినా ఒక్కడు మంచోడు కనవలేదట. వచ్చి తాతయ్య మన లోకంలో మన రాజ్యంలో ఒక్కడు మంచోడు లేడు అన్నట్టు. అది ధర్మరాజు తిరిగి వచ్చేవన్నాడట, ఒక్కడు చెడ్డోడు లేడు తాతయ్య. ఇదెక్కడి కథ అంటే, నువ్వు చూసే చూపును బట్టి, నువ్వు తీర్చే తీర్పును బట్టి, నువ్వు ఆలోచించిన విధానాన్ని బట్టి ఈ లోకంలో ఉన్నది కానీ లోకస్తులలో ఉన్నది కానీ కనబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ఈ యొక్క కథ పుట్టక ముందే, నీతి సూత్రాలు పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకం యొక్క లోకస్తుల యొక్క నానుడి అంటే అప్పటికే ఇశ్రాయేళ్ల పరిస్థితిని చూసి వారితో ప్రారంభించాడు. ఇది ఒరిజినల్ గా మీరు తీర్పు తీర్చకుడి. మరి శిలువ వేయబడిన క్రీస్తు బోధలే ఉంటుందంటే, మీరు లోకమునకు తీర్పు తీరుస్తారు, మనం దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తాము అనే మాట ఉన్నది. ఎప్పుడు నువ్వు లోకానికి తీర్పు తీర్చగలవు? ఏ సంబంధమైన తీర్పు తీర్చగలవు? 2 ఉన్నాయి. లోకానికి తీర్పు తీర్చటం, చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి సువార్త ప్రకటించడం అనేది తీర్పు ఒకటి ఉంది. పర్సనల్ గా వ్యక్తికి తీర్పు తీర్చడం అని ఒకటి ఉంది. ఇక్కడ యేసుప్రభు అంతటా ఆయనే కూడా ఏమంటున్నాడు అంటే, ఈ మాట చెప్పిన ఆయన మీరు యోహాను సువార్తలో చూస్తే ఇదే తీర్పును గురించి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము. ఇన్ పర్సన్ అంటే నేను ఒక వ్యక్తులను గురించి మాట్లాడడానికి రాలేదనే మాటను చెబుతూ 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలను చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. యేసు ప్రభువే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుని ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే అని చెప్పి మొత్తం చెప్తున్నాడు. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూసారా, లోకము అంటే లోకంలో ఉన్న మనుషులందరికీ నేను తీర్పు తీర్చడానికి రాలేదు, లోకమంతటి నేను రక్షించడానికి నేను వచ్చాను. అంటే ఇన్ టోటల్ గా మనుషులందరినీ గురించి మార్చడానికి వచ్చాను. ఒక్కొక్కరిని హెచ్చరించడానికి కానీ ఒక్కొక్కరిలో ఉన్న లోపాన్ని నేను హెచ్చరించి తీసేయడానికి రాలేదు. మనుషులందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పాపము చేస్తున్నారు కనుక అందరికీ కామన్ గా, ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తిలో ఉన్న ఏ గుణములనైతే ఉన్నాయో మరొక వ్యక్తిలో లేకపోవచ్చు, ఇంకొక వ్యక్తిలో ఉన్న గుణం ఇంకొక వ్యక్తిలో లేకపోవచ్చు. ఇండిపెండెంట్ గా తీర్పు తీర్చడం కంటే అందరికీ ఒకేసారి వారి పాపము నుంచి విడుదల పొందించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నా మాటలు విని ఒక్కొక్కడు ఇండిపెండెంట్ గా తనకు తాను తీర్పు తీర్చుకోవాలి. ఎదుటి మనిషికి కాదు తీర్పు తీర్చవలసింది, ముందు తనకు తానుగా తీర్పు తీర్చుకొని అంటున్నాడు. అదే వెలుగును స్వీకరించక చీకటినే ప్రేమించిరి, వెలుగును ద్వేషించారు. దేవుడు చెప్తున్న ప్రతి మాటకు లోబడకుండా తమ స్వనీతితో
దేవుని నీతిని కాదని ఆనాడు ఇశ్రాయేల్ ఎలా చెడిపోయారో రోమపత్రికలో చెప్పినట్టుగా వారిని గురించి, రాబోయే తరంలో మనవారి గురించి కూడా యేసుక్రీస్తు చెప్తున్న మాట ఇది. అలాగే ఇదే మాట యోహాను రాసిన సువార్త చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 47 నుంచి ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు చూసావా? ఒక్కరి గురించి కాదయ్యా, నేనే అతనికి తీర్పు తీర్చను అంటున్నాడు. అంటే మనము మరొకరికి తీర్పు తీర్చడం, ఇక్కడ ఈ సంఘాలలో గొడవ కానీ, సంస్థలలో గొడవలు కానీ, రాజ్య అధికారం కావాలనుకున్న వారిలో కానీ, కుటుంబంలో కానీ, అన్నిట్లో ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే నేను మంచోన్ని, అవతలోడు దుర్మార్గుడు. ఈరోజు మీరు చూస్తే మాది ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, అవినీతిని సహించం అని మరి ఒక ప్రభుత్వాలు వారే అవినీతిని ప్రోత్సహిస్తూ ఒకడిని తీసేసి మరొకరిని అవినీతి పరుడు. ఎవడున్నాడు అవినీతి అంటే? ఏ ఒక్కడు మంచోడు లేడని దేవుడు చెబుతున్నా ఒక్కడే అవినీతి పరుడు, మరొకడు అవినీతి పరుడు అని మేమంతా మంచోళమనే స్థితిలో ఈ క్రూర మృగం ఎలా మనుషులను మోసం చేస్తుందో మనం ఆలోచించాలి. అందుకే వ్యక్తిగతంగా నాకెవరి మీద కోపం లేదు, వ్యక్తిగతంగా నేను ఎవరిని తీర్పు తీర్చడానికి నేను ఇష్టపడను అని చెప్తూ ఏమన్నాడు? నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. మళ్ళా చెప్తున్నాడు, నేను లోకమునకు తీర్పు తీర్చు, లోకమునకు రక్షించడానికే నేను వచ్చాను, అందరినీ కాపాడడానికి వచ్చాను. ఒక్కొనికి తీర్పు తీర్చి మరొకరికి తీర్పు తీర్చక వదిలేయడానికి కాదు. అందరూ పాపము చేసి ఉన్నారు కనుక, అందరూ చీకటిలో బంధింపబడి ఉన్నారు కనుక అందరికీ నేను వెలుగును ప్రకాశింపజేసి ఆ వెలుగులోనికి మీరు రావాలి అని చెప్పడానికి వచ్చాను. మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పడానికి రాలేదు. మీరు చీకటిలో ఉన్నారు, వెలుగునొద్దకి రండి. ఆ చీకటిలో ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి, ఆలోచించాలి మీరు. ఎందుకంటే యేసుక్రీస్తు చేసిన బోధను మనం ఆలోచించగలిగితే మీరు ఎవనికి తీర్పు తీర్చకుడి, నేను కూడా ఎవనికి తీర్పు తీర్చను అన్నాడు. అంటే వాడెంత ఘోర పాపి అయినా చేస్తున్న తప్పును ఎత్తి పొడవకుండా, ఎత్తి చూపకుండా ఎలా తీర్పు తీర్చగలిగాడో, ఎలా లోకాన్ని రక్షించగలిగాడో. మనం ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఆయన ప్రేమించిన విధానం, ఆమెను మార్చిన విధానం మనం చూడగలిగితే లోకమంతా ఎలా ఆమె మీద రాళ్ళేయడానికి వచ్చారో, పాపము లేనివాడు రాయేసే అవకాశం ఉన్నా వెయ్యకుండా ఆమెను ఎలా రక్షించాడో, రక్షణలోనికి నడిపించాడో. అదే మాదిరి నేనే మార్గం అన్నాడు అంటే ఆ మార్గాన్ని మనకు చూపించాడో. ఆ మార్గమే ఈరోజు చెప్తున్నాడు, నేను ఎవనికి తీర్పు తీర్చను, ఇండిపెండెంట్గా నేను రక్షించడానికి వచ్చాను. మీరు కూడా ఎవనికి తీర్పు తీర్చడానికి వీల్లేదు. ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకో. ఒక వ్యక్తిగతంగా వ్యక్తిని దూషించటం మానేసుకుని, లేదా అవతలి వాడిని దూషించటం మానేసి, అవతలి సంఘాన్ని దూషించటం మానేసి, నీకు నీవుగా బాగుపడి ఆ దృష్టితో నువ్వు చూసినట్టయితే యేసుక్రీస్తు తనుగా పరిశుద్ధుడుగా చేసుకున్నాడు. కాబట్టి ఎదుటి మనిషిలో ఉన్న పాపాన్ని ఆయన మరి ఎత్తి చూపడం అనేది చెయ్యకుండా పాపాన్ని తీసివేయడానికి వారి పాపాన్ని ద్వేషించాడు. పాపిని ద్వేషించక పాపాన్ని ద్వేషించి ఆ పాపాన్ని తీసివేయడానికి ఎలా బోధ చేశాడో, ఎలా రక్షించాడో ఈ ఒక ఉదాహరణ మనకు చాలు. ఆ విధంగా చెప్తూ ఏమంటున్నాడు అంటే నేను ఎవరికి తీర్పు తీర్చాను, నేను రక్షించడానికి వచ్చాను. అయితే ఒకవేళ నన్ను నిరాకరించి అంటే నేను యేసుక్రీస్తును, నేను దేవుని కుమారుణ్ణని మీరు కనుక ఒప్పుకోకపోతే, ఈరోజు ఇదే మరీ ఎందుకు చెప్తున్నాను, నేను దేవుని కుమారుడని ఎవడైతే నిరాకరిస్తాడో దాని అర్థం అది నేను దేవుణ్ణి కాదు, దేవుని కుమారుణ్ణి. నేను చెప్పిన మాటలను కూడా ఎవడు నిరాకరించినా, నేను చెప్పిన బోధ నా తండ్రి బోధ, దాన్ని ఎవడైతే నిరాకరిస్తాడో వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన ఈ మాటయే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును.
బతుకున్నప్పుడు కాదు. ఎప్పుడంటే వీటన్నిటిని బట్టి నువ్వు సరి చేసుకోకపోతే, వీటన్నిటిని బట్టి నేను చేస్తున్న ఈ బోధను బట్టి మాటలను బట్టి నువ్వు సరి చేసుకోకపోతే నీకు తీర్పు ఉంది. అది లాస్ట్కు. ఎప్పుడంటే నువ్వు కన్ను మూసిన క్షణాన నీకు తీర్పు ఉంటుంది. అంతవరకు నీకు అవకాశం ఇస్తాను. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు నిశ్చయించి ఉన్నాడు గనక ఏ క్షణంలో మారుతావో, ఏ క్షణంలో వాక్యానికి లోబడుతావో, నీ స్వనీతిని వదిలి దేవుని నీతికి లోబడి దేవుని తలంపులతో నువ్వు ఆలోచించి యేసుక్రీస్తు రాజ్య విస్తరణకై పాటుపడతావో అంతవరకు నీకు అవకాశం ఇస్తారంటే ఆఖరి క్షణం వరకు. ఎంత అంటే ఒక ఉదాహరణ చూపించాడు, సిలువలో చూపించాడు. లాస్ట్ ఉదాహరణ తెలుసు కదా మీకు. ఎవడికి ఇచ్చాడా ఛాన్స్? జీవితాంతము దొంగగా బతికాడు. అవునా కదా? లాస్ట్ మూమెంట్లో ఏమన్నాడు? నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు, మాకైతే ఇది న్యాయమే కానీ నీకు ఇది అన్యాయము అని తను తాను పరీక్షించుకొని పక్కోని తిట్టాడు. ఒరే పిచ్చోడా, నీకు కూడా నువ్వు దొంగవురా, నీకు అది శిక్ష బరాబరి, నేను దొంగనే, నాకు కూడా శిక్ష బరాబరిది, న్యాయమే, కానీ ఇతనికి అన్యాయపు శిక్ష పడుతుంది అని ఆఖరి క్షణంలో మారు మనసు పొందాడు. అందుకే ఎవడెప్పుడు మారుతాడో, ఎవడెప్పుడు దేవునిలోనికి వస్తాడో, ఎవడెప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాడో మనకు తెలియదు. అందుకే ఇన్ పర్సన్ అంటే ఏమన్నట్టు ఒక్కొక్క వ్యక్తిగతంగా, అంటే వ్యక్తుల సమూహమే గనక వ్యక్తిగతంగా మనం ఎవరి జోలికి వెళ్ళటానికి వీల్లేదు. ఇలా ప్రతి వ్యక్తి ఆలోచించగలిగిన రోజున నేను మాత్రం అలా చేస్తాను, అవతోడు తిడుతున్నాడుగా బ్రదర్ అంటే మనం ఏం చేయాలి? నేను మంచివాడినే, అవతలోడు మరి పాపం చేస్తున్నాడు, చెడగొడుతున్నాడు అంటే వానికి అవకాశం ఇస్తాడు దేవుడు. ఎన్నటికైనా మారుతాడు. మారకపోతే అగ్ని ఆరదు, పురుగు చావని ప్రదేశంలో శిక్ష పడతాడు. మరి ఈ లోపల జరగవలసిన డ్యామేజ్ జరుగుతుంది కదా అని మరొకడు అంటాడు. అలాంటిది నీ నీతి. అది జరగవలసిన డ్యామేజ్ జరుగుతుంది అనేది నీ నీతి. కానీ దేవుడు తన ప్రజల్ని ఎలా కాపాడాలో, దేవుడు తన ప్రజల్ని ఎలా తన ఆత్మచేత రక్షించుకోవాలో అది దేవునికి తెలుసు. నువ్వు అనుకుంటున్నావు అతడు చెడిపోతున్నాడని, కానీ అది దేవునికి తెలుసు వాడు చెడుతున్నాడా. ఎందుకంటే నువ్వు వెలిచూపులను బట్టి నువ్వు తీర్పు తీర్చడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ఎలా అంటేదండి, ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, వినినదాన్ని బట్టి విమర్శ. మనమంతే కంటి చూపును బట్టి విన్నదాన్ని బట్టే విమర్శ చేస్తాం, కానీ వాస్తవం మనకు తెలియదు. యేసుక్రీస్తుకు వాస్తవం తెలుసు. ఒక మనిషి హృదయంలో ఏమనుకుంటున్నాడో తెలిసినా ఆయన చూసిన దాన్ని బట్టి కానీ ఆయన విన్నదాన్ని బట్టి గాను ఆలోచించాలి మనం. ఒకసారి వచ్చి చెప్తుంటారు, ఇదిగో వాడు మన పేరు మీద అన్ని ఏవో చేస్తున్నాడు, మనలోని వాడు మన పక్షంలోని వాడుగాడు, మనం ఏం చేద్దాం మరి వాడిని ఇది చేద్దామంటే నో, మన పక్షమున వాడు ఉన్నాడైతే వాడిని మనం క్షమించుకోవాలి, మనం తీసుకోవాలి. మనకు విరోధంగాని వాడు మనవాడే. ఆలోచించాలి. మన గ్రూప్లో లేకపోయినా మంచి చేస్తున్నాడు అనుకో, వాడు మనవాడే. ఆలోచించాలి మనం. అలా ఆలోచించగలిగితే ఇది క్రీస్తు చూపిన మార్గం. ఈ మార్గాన్ని ఈరోజు క్రైస్తవులు ఆచరించటం లేదు కనుకనే క్రైస్తవేతరులు ఎవడూ నమ్మటం లేదు. ఆలోచించాలి మనం. నవ్వుతున్నారు కొందరు నామకే వాస్తే. ఒకవేళ నిజంగా క్రైస్తవ్యాన్ని ప్రేమించినట్టు నటించి క్రైస్తవ్యంలోనికి వస్తున్నారని నువ్వు అనుకుంటే వాళ్ళు ఎలాంటి వారు? సూచనలు చేయు ఆత్మల క్రియలను నమ్మి వస్తున్నాడు. అవునా కదా? ఈరోజు అద్భుతాలకు, సూచక్రియలకు, లోకాశలకు నమ్మి వేల మంది వెళ్తున్నారు కదా. అవునా కదా? అబ్బా వీళ్ళందరూ మారుతున్నారని మనం ఆ చూపును బట్టి, వ్యక్తులను బట్టి మనం అబ్బో క్రైస్తవులం పెరిగిపోతున్నాం అని మనం అనుకుంటున్నాం. ఇది మన నీతి. కంటి చూపును బట్టి ట్రాఫిక్ జామ్ అవుతున్నా చూసి అన్యులే అనుకున్నాం, అమ్మో ఈ చర్చిలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి, ముందు చర్చిలు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. అవునా కదా? మనం ఆలోచించాలి. అసలు క్రైస్తవులు వెళ్ళిపోవాలని వాడు అనుకుంటున్నాడు. కానీ వీడు వచ్చింది భక్తితోటి కాదు, రక్షణ కోసం కాదు,
లోక సంబంధులు లోకము మాట్లాడినట్టు మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా. లోకస్తుల మాటలు, లోకంలో ఏది నచ్చుతుందో అది చెప్పే మాటలను, అదే మొదటి యోహాను అంటాడు. చూడండి మీరు మళ్ళా అక్కడ భ్రమపరిచే ఆత్మల గురించి ఆలోచించినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రికలో ఇంకా కొన్ని ఉదాహరణలను చూపిస్తాను. మొదటి పత్రికలో 4 అనుకుంటాను, 5వ వచనంలో అనుకుంటాను, వారు లోక సంబంధులు, 5వ అధ్యాయం 5వ వచనంలో, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము, ఎరిగిన వారు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలనే మనం సత్య స్వరూపమైన ఆత్మేదో, భ్రమపరిచే ఆత్మేదో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇన్ని రకాలైన సత్యాన్ని మనం బోధిస్తున్నాం. దాదాపు నేను ఇక్కడ ప్రారంభించి, మామూలుగా హైదరాబాద్లో ప్రారంభించింది 1992లో, 92. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు కావస్తుంది. నేను దేవుని సంబంధమైన మాటలే చెప్తాను తప్ప మీకు నచ్చే మాటలు నేను చెప్పడం లేదు. కాబట్టి మన సంఖ్య ఎంత ఉన్నది అర్థమైందా లేదా? 60-70 దాటలేదు. సంవత్సరం మన మొత్తాన్ని చూస్తే 100 కూడా దాటదు మనకు. అందులో కొందరు ఇప్పుడు వచ్చి మళ్ళా రానోడుకుంటాడు. అవునా కదా? మనం ఆలోచిస్తే ఎగ్గొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకో మనకు ఆలోచన. ఎందుకంటే ఈ మాటలు చేదుగా ఉంటాయి, లోక సంబంధంగా చెప్పబడే మాటలు కావేవి. అందుకే ఇక్కడికి వచ్చినావు అనుకో, నీకు రోగం బాగా కాకపోయినా నువ్వు మాత్రం దేవుని నమ్మాలంటాను. నువ్వు లాస్ అయినా పర్వాలేదు, నీకు ప్రమోషన్ రాకపోయినా పర్వాలేదు, నీకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, నీకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, నువ్వు నిన్ను కన్నందుకే నువ్వు దేవుణ్ణి నమ్మాలి అనే బోధ ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇది నీకు నచ్చదు. మీకేమొస్తుంది? వీడికి వస్తే నేను ప్రార్థన చేస్తాను, మీకు ఉద్యోగం వస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, అవునా కదా, ఇల్లు కొంటారు, అన్ని కొంటారు అనగానే ఆ దగ్గరికి ఎక్కువ వెళ్ళిపోతారు. పోనీ అలా చెప్పాడే కాదు కదా, ఇవి నీకు దొరకాలంటే నాకు 10,000 ఇవ్వాలన్నాం అనుకోండి, అప్పుడు ఇంకా పెరుగుతారు జనాలు. ఎందుకంటే డబ్బులు పెడితే భయంకరంగా పుణ్యానికి వచ్చిందంటే ఎవడు నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఇది ఫ్రీగా ఆలోచించాలి మనం. అందుకే మనం ఇక్కడ మెంబర్షిప్ లేదు మనకు, అవునా కదా? మీరు ఆలోచించి మీరు ఇది దెయ్యండి అనేది లేదు. మీ ఆత్మను రక్షించుకోవడం మీ బాధ్యత, నాది కూడా కాదు. చూసారా, లోక సంబంధమైన మాటలు, ఏది భ్రమపరిచే ఆత్మ, ఏది సత్య సంబంధమైన ఆత్మ, ఏ రకమైన తీర్పు ఈ ప్రజలకు, సంఘస్థులకు ఒక బోధకుడు చేయవలసిన పనేదో మీరు ఆలోచించాలి ఈరోజు. ఇండిపెండెంట్గా అయ్యో సహోదరుడా నువ్వు పాపము చేసేదివని నిన్ను ఏలెత్తి చూపడానికి లేను నేను ఇక్కడ. ఎందుకంటే నేను కూడా పాపిని. ఆలోచించాలి మనం. ఆలోచించకపోతే ఇది అన్యాయంగా మారిపోతుంది, ఇది దేవునికి విరోధంగా మారిపోతుంది. అందుకే ముందు నన్ను నేను చెక్ చేసుకోవాలి, ముందు నిన్ను నీవు చెక్ చేసుకోవాలి. ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ, ఒకరితోటి కాదు. ఈరోజు నిలబడతాం, రేపు పడిపోతాం. ఎందుకంటే ఈ శరీరము భయంకరమైనది, ఈ శరీర ఆశలు భయంకరమైన, ఒక రోజుతో తృప్తి పడేది కాదు. ఇది వాస్తవాన్ని దాచకూడదు. అందుకే ప్రతిరోజు వాక్యంతో కడుక్కోమంటున్నాడు. అందుకే ప్రతిరోజు ప్రతి క్షణము యేసు రక్తం ప్రతి వాడికి అవసరం, ప్రతి వాడికి అవసరం, ప్రతి వారికి అవసరం అని ఎందుకంటున్నాను అంటే, అందరూ ఏదో రకంగా, ఒకరు శరీరకంగా, ఒకరు ఆత్మీయంగా, మరొక రకంగా ఏదో ఒక లోపానికి గురవుతున్నాం, రోగానికి గురవుతున్నాం. కనుక ఈ స్వస్థత కోసం వాక్యాన్ని తినాలి మనం, వాక్యాన్ని ఇమిడించుకోవాలి మనం. అందుకే ఇంతవరకు మనం పరిశీలించిన ఎలాంటి విభేదాలు వచ్చాయో ఈరోజు మీరు ఆలోచిస్తే, ఇంకా ఈ సిటీలో మీరు చూస్తే ఒకడంటే ఒకటికి నువ్వు పడిన దశ. నువ్వు నా స్థలంలోనికి రాకు, నేను నీ స్థలంలో రాకున్నాను. వీడికి 1000 మంది ఉన్నారు, వాడికి మళ్ళీ ఇద్దరిలో పోటీ. నువ్వు నా ఏరియాకి రావద్దు, నేను నీ ఏరియాకి రావద్దట. ఇలా కొట్టుకు చచ్చిపోతున్నారు. ఇలా వ్యక్తిగతంగా ఏ ఒక్కరి వైపు మనం వేలెత్తి చూపకుండా, ఇంకొక చోట హెచ్చరిస్తున్నాడు చూడు, ఇలా మీరెవరికి తీర్పు తీర్చుకుంటూ ముందు నీ కంట్లో నువ్వు నెలసి తీసేసుకో, తర్వాత నీకు అంత తేటగా కనబడుతుంది. అవతలోడు ఎంతటి గొప్పోడుగా కనబడతాడో అప్పుడు వారిలోని గొప్పతనాన్ని మనం తీయాలి. అతని లోపాన్ని ఎంచకుండా అతనిలోని మంచితనాన్ని మనం బయటకు తీయాలి. యేసుక్రీస్తు చేసింది అదే. దేవుడు ఒకప్పుడు
మరి ఇశ్రాయేలులను చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు శిక్షించాడు. మీరు దుర్మార్గులు, మీరు తప్పు చేస్తున్నారు, ప్రతిసారి హెచ్చరించడం, వాళ్ళు ఒక క్షణం సెట్ అయిపోవడం, మళ్ళా పడిపోవడం, దేవుని ముందు ఒకరోజు నటించడం, మళ్ళీ పడిపోవడం, ఇలాగ తిట్టినా ఎవడు బాగుపడలేదు. అందుకనే సిస్టమ్ మార్చాడు, నిబంధన మార్చాడు. ఇప్పుడు మంచిని తీసుకో, చెడును విసర్జించు. వాళ్ళని మంచిని ఎత్తి పట్టుకో, చెడును గురించి మాట్లాడకు. ఎప్పుడైతే దేవుడు నిబంధన మార్చాడో మళ్ళీ సైతాను గడ పట్టుకున్నాడు. అదిగో పాత నిబంధనలో ఇట్లా చెప్పాడు కదా, అందుకని మనం ఇప్పుడు అదే చేయాలి. చూసానా, దేవుడు కాదన్న దాన్ని, వదిలేసిన దాన్ని వీడు చూసి నువ్వు లోపడవు. మాట్లాడితే కొందరు బ్లాక్ మెయిలింగ్ అంటారు దీన్ని, అవునా కదా? మనం ఆలోచించగలిగితే బ్లాక్ మెయిలింగ్ చేసినాడు. ఒక్కసారి తప్పు చేసేదాకా చూసి తప్పు చేసిన పట్టుకొని బాసులు తన దగ్గర పనిచేసే వాళ్ళను మ్యాక్సిమం చూసేది ఇదే, అవునా కదా? నువ్వు కరెక్ట్గా ఒక కంపెనీలో యూనియన్ కానీ ఏది చేయాలన్నా ఆఫీసర్ ఏం తప్పు చేస్తాడో ముందు కనుక్కుంటాడు, మాట్లాడకుండా యూనియన్ వాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఆ వీక్నెస్ని బట్టి ఇంకా వాడు ఆడాటిస్తుంటాడు. ఇది పాతది. మనం పాత నిబంధనలో లేము, మనం నూతన నిబంధనలో ఉన్నాం. కాబట్టి మనం ఎదుటి మనిషిని ఎలా చూడాలో, ఎదుటి సంఘాన్ని ఎలా చూడాలో, ఎదుటి సమాజాన్ని ఎలా చూడాలో దేవుడు క్రీస్తు ద్వారా మనకు మార్గము చూపించినాడు. సిలువ వేయబడిన క్రీస్తు బోధలో కూడా ఎలాంటి బోధ ఉందో రోమీలకు రాసిన పత్రిక ఇట్స్ ఎ వండర్ఫుల్ బర్డ్. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి ఆనాడు యూదుని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే యూదుడికి ఉన్న గొప్పతనం అదే రోమపత్రికలో మీరు 3వ అధ్యాయంలో చూస్తే వాడికున్న బలము ధర్మశాస్త్రం, వాడికున్నది దేవుని ప్రజలని పేరు, వాడికున్నది దేవుని శక్తి, దేవుడిచ్చిన జ్ఞానం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను పరిశుద్ధుడిని అని అనుకుంటున్నాడే తప్ప ఎలా పరిశుద్ధుడిగా ఉన్నానో తాను పరీక్ష చేసుకోవట్లేదు. రైట్, నీవు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కాదా? చూసావా ఎట్లా చెబుతున్నాడో చూసావా? అరే నువ్వు చాలా మంచోని అనుకుంటున్నావు అవే, నీకు ధర్మశాస్త్రం ఉందని, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడని అబ్బో నిన్ను నీవే అతిశయపడుతున్నావు కావా అంటే నీ చేత ఒప్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఎస్, నీకు నువ్వే మంచోని అని ఫీల్ అవుతున్నావు. కానీ జాగ్రత్త, నీ నీతి ఒకప్పుడు చెప్పాను, నా నీతిలో చూస్తే అది మురికి గుడ్డలు. కాబట్టి అనుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవయ్యుండి, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రమును గలవాడవయ్యుండి నేను గ్రుడ్డివానికి త్రోవ చూపువాడను, నేను గ్రుడ్డివానికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవే, నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని, వ్యభిచారం చేయవద్దని, విగ్రహములను అసహించుకొని నీవు గుల్లనే దోచెదవా? అబో, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? రాయబడిన ప్రకారం నిన్ను బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. చూసావా? ఇంకొకటి ఫస్ట్ నుంచి చూస్తే 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇంకా ఉంటుంది. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా నువ్వు నిరుత్తరవై ఉన్నావు, నీకు సమాధానం చెప్పలేవు. నేనేసే క్రింది ప్రశ్నలు గనక నువ్వు చదివితే, నేను చేస్తున్న బోధన గనక నువ్వు ఆలోచిస్తే, ఎవడును నా అంత మంచోడు లేడు, ఎదుటోడే దొంగ అనే విధానంలోనికి రాడిక. ఎందుకంటే నీ దగ్గర సమాధానం లేదు, నువ్వు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతావు. అదే మీకు ఇచ్చాను, ఏది పాపం ఏది పుణ్యం అనే కరపత్రంలో చెప్పాను. ఎవడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటే ఎలా విధమైన నువ్వు దేవునికి దొరుకుతావు, ఏదో ఒక దగ్గరైనా దేవునికి దొరుకుతావు. నువ్వు గనక నీవు అతిశయపడే వీలు లేదు, అవతలని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అని చెప్తూ ఏమన్నాడు? కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై, నిరుత్తరం అంటే సమాధానము
లేనివాడవై. ఇప్పటికైనా ఈ మాటలు విని ఆలోచించమంటున్నాడు ప్రతి సంఘస్థుని, ప్రతి సంఘ కాపరిని, ప్రతి సంస్థలో పనిచేస్తున్న వాడిని, ఎవరినైనా పర్వాలేదు. నువ్వు రెవరెండ్వా, బిషప్వా, లేకపోతే పోపువా, లేకపోతే నార్మల్గా మామూలు విశ్వాసురాలవా, ప్రవచన వరం ఉన్నదనుకుంటున్నావో, లేకపోతే ఇంకే వరం ఉన్నదనుకుంటున్నావో, అద్భుతాలవో, ఏదైనా పర్వాలేదు. ముందు నిన్ను నీవు ఆలోచించుకొని ఒక మనుషుని గురించి ఎలా విమర్శిస్తున్నావో. ఈరోజు మరి క్రైస్తవులు అన్యులను భయంకరంగా విమర్శిస్తున్నారు. ఏంటిది? విగ్రహారాధన గురించి మనకు తెలుసు. ఏమ్మా, కరెక్టే కదా? కానీ గుళ్ళను నువ్వు గుడిని దోస్తలేవా అని అడుగుతున్నాడు. అవునా కదా? అంటే సంఘంలో వచ్చే డబ్బంతా నువ్వు దోస్తలేవా? వాడు గుళ్ళో దోపిడీ చేస్తున్నాడు, మరి నువ్వెక్కడ చేస్తున్నావు? ఆలోచించాలి మనం. వాడు విగ్రహాన్ని మొక్కుతున్నాడని నువ్వు వాడిని విమర్శిస్తున్నావు. విగ్రహారాధన పాపం అని, చీకటని, నీలో ఉన్న విగ్రహాలన్నీ తీసేయి అని తీసుకుపోయి బాయిలేసేస్తున్నావు. కానీ నీలో ఉన్న విగ్రహాలు, అవునా కదా? ఆస్తి అనే విగ్రహం, అంతస్తు అనే విగ్రహం, డబ్బు అనే విగ్రహం, అవునా కదా? ప్రతి పిచ్చి నీలో ఉంది. వీటన్నిటినీ ఏ బాయిలేస్తున్నావు? ఆలోచించాలి కదా. ఇవి ముందే ఆలోచించగలిగితే అదే చెప్తున్నాడు దేవుడు. వాక్యం అంటే ఆషామాషి కాదు, ప్రతివానికి బోధించేవాడే. ఈరోజు ఒక్కొక్కడు నా సంఘము నా దగ్గర ఉంటేనే ఎత్తబడతావు అని ప్రతి దుర్మార్గుడు అనడం మొదలుపెట్టాడు. అదే నా బాధ అంతా. ఆలోచించాలి మనం. ఏమంటున్నాడు? దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కదా. ఇట్స్ ఎ వండర్ఫుల్ బైబిల్. అందుకే ఈ రోజు కూడా సామాన్యంగా మనుషులు, మామూలు మానసిక శాస్త్రవేత్తలు కూడా ఏమంటున్నారు అంటే నెగటివ్ యాటిట్యూడ్ను వదిలేయమంటున్నారు. ఎవ్రీబడి షుడ్ ప్రాక్టీస్ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే ప్లస్గానే ఆలోచించాలి తప్ప ఎప్పుడు మైనస్గా ఆలోచించకూడదు, ఎప్పుడు నిరాశ పడకూడదు, ఎప్పుడు ఆశావాదిగానే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే నిరాశవాదం నేను కుంగదీస్తుంది. నెగటివ్ యాటిట్యూడ్ అనేది నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ సంఘానికి కానీ, నీ దేశానికి కానీ దేనికి ఇది జరగదు గనక ఆ రోజు నుంచే దేవుడు దీన్ని ఆలోచిస్తూ యేసుక్రీస్తు ద్వారా ప్రవేశపెట్టాడు పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు దాన్ని. అంటే మంచిని చూడటం, మంచిగా ఆలోచించటం, మంచిని పెంపొందింపజేయటం. ఇది ప్రతి సంఘస్థునికి, ప్రతి సంఘ కాపరికి ఈరోజు అత్యవసరమై ఉన్నది గనక నువ్వు తీర్పు తీర్చు మనుషుడా అని వట్టి కార్యములనే చేయుచున్నావు కావా అని దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగును. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా. వండర్ఫుల్ బైబుల్. నువ్వు దేవుని తీర్పులో నీకు లోనవుతున్నావు. ఒక తీర్పు తీర్చు మనుషుడు అయితే ఎదుటి మనిషిని పర్సనల్ గా నువ్వు తీర్పు తీరుస్తున్నావునో. తీర్పు అంటే వాక్యం చెప్పు, అతడు మారతాడా మారడా, వాక్య ప్రకారంగా ప్రవర్తించమని చెప్పు, లేదా నువ్వు ప్రవర్తించి వాళ్ళకు మాదిరికరంగా చూపించు. వాక్యంలో దేవుడు నీకిచ్చిన బాధ్యత, యేసుక్రీస్తు బోధ నీకిచ్చిన బాధ్యత ఏంటో అవి నువ్వు తూచా తప్పకుండా నెరవేర్చి ఒకరికి మాదిరికరంగా చూపించు. నువ్వు చెప్పకిగా మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించు. అప్పుడు దేవుని తీర్పు న్యాయమైన తీర్పు ఉంటుంది. లేకపోతే నువ్వు కూడా తీర్పులోనికి లోనవుతావు. నువ్వు మంచోడివే కావచ్చు, వాక్యపరంగా నీలో మంచి ఉండొచ్చు, లేకపోతే నా అంత పరిశుద్ధుడి లోకంలో లేడు అని నువ్వు అనుకోవచ్చునేమో. కానీ నువ్వు అలా అనుకున్నా నీ మంచిని చూపించడమే కాక ఎదుటి మనిషిలోని మంచిని బయటికి తీ, ఎదుటి మనిషిలోనికి గుణాన్ని. అందుకే ఏమంటున్నాడు అంటే యూదా పత్రికలో అనుకుంటాను, నిజంగా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఏమంటున్నాడు అంటే అగ్నిలోంచి లాగినట్లు సందేహపడు వారి మీద కనికరపడు అని ఉంటుంది. సందేహపడు 1:22 సందేహపడు వారి మీద కనికరము చూపుడి. 20, 21, 22 వచనాలమ్మా. ప్రియులారా
మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. నువ్వేదైతే విశ్వసిస్తున్నావో, పరిశుద్ధమైనది అనుకుంటున్నావో, అతి పరిశుద్ధమైనది దేవుని వాక్యం. మీరు పరిశుద్ధులైతే కావచ్చునేమో, కానీ అతి పరిశుద్ధమైన దేవుని వాక్యం, దేవుని కుమారుడు అందరికంటే పరిశుద్ధుడు, పరిశుద్ధులకు మోడల్ ఆయన. కాబట్టి అతి పరిశుద్ధమైన దాని మీద, అంటే వాక్యం మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచుకున్నట్లు కాచుకొని ఉండి సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఎవడైతే నెగిటివ్ థింకింగ్ ఉందో, ఎవడైతే నెగిటివ్ పనులు చేస్తున్నాడో అని నువ్వు అనుకుంటున్నావో, లేకపోతే నీ దృష్టికి వచ్చిందో, అంటే చూసిన దాన్ని బట్టో విన్నదాన్ని బట్టో, లేదా నిన్నెవరైనా ఫాలో అవుతున్నారో, నిన్నెవరైనా తప్పుగా భావించి నీ మీద నిందలు వేస్తున్నారో, అదే అంటున్నా, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. దానిని అసహించుకొనుచు అంటే వారి ప్రవర్తనని జ్ఞాపకం చేసుకుంటా సమస్తమైన మనుషులతో సమాధానాన్ని కలిగి ఉండు అనే రోమపత్రికలో ఉంటుంది. మంచిదాన్ని హత్తుకొని చెడ్డదానిని విసర్జించమని చెప్తున్నాడు. ఇంకొక మాట ఏమనుందంటే, సందేహపడు వారి మీద కనికరం. ఇప్పుడు యూదా జాతి మొత్తం యేసుక్రీస్తు మీద ఏమనుకున్నారు? వాళ్ళు తెలుసు కదా మీ అందరికీ. సందేహపడ్డారు. ఈయన దేవుని కుమారుడు కాదు, ఈయన మెస్సియా కాదు, మరియమ్మకు పుట్టినోడు, మనిషి కుమారుడు, మనిషికి పుట్టినోడు. అందుకనే వ్యభిచారం వల్ల పుట్టినోడని యేసు చెప్పిన ప్రతి మాట మీద వాళ్ళకి అనుమానం. ఏ మాట మాట్లాడితే ఆయనను అనుమానించడం. నేను దేవుని కుమారుడు అంటే నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు అని. అంటే అడుగడుగున వారిని ఆయనను సందేహపడ్డాడు. కానీ వారి మీద ఏం చేశాడు? ఆయన కనికరము చూపించాడు. దేవా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇది కనికరము. సందేహపడు వారి మీద కనికరము చూపించుడి. నీకు ఇంకెవరి మీదనైనా ఉన్నా వారి మీద కనికరము చూపించుడి. సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రేమ కలిగి జీవించుడి. విశ్వాసము నిరీక్షణ కంటే గొప్పది ప్రేమ. ఈ విధంగా ఎదుటి మనిషిని నువ్వు చూస్తూ, ఎదుటి మనిషికి తీర్పు తీర్చక, ఎదుటి వ్యక్తులకు తీర్పు తీర్చక, లేదా ఎదుటి సంఘాలకు, ఎదుటి వానికి తీర్పు తీర్చకుండా ముందు నిన్ను నువ్వే తీర్పు తీర్చుకొని నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేస్తే ఎదుటి మనిషిలో ఉన్న నలుసు ఈజీగా కనబడుతుంది. అయినా సరే ఆ కనబడ్డదాన్ని ఎత్తి చూపకుండా వారిని మంచి మార్గంలోనికి నడిపించటానికి క్రీస్తు చూపిన మార్గం, మళ్ళా మనం అనుకున్న మార్గం కాదు. మనం అనుకునే మార్గాలు చాలా ఉంటాయి. ఇది మంచిది, ఇది మంచిది, వాళ్ళలాగా మనం చేయాలి, వీళ్ళలాగా మనం చేయాలి అని లోకాన్ని బట్టి మనం అనుకుంటాం. మన మంచి కాదు, మనకు మంచి మార్గం ఒకటి ఉంది. అందుకే మీరు ఎప్పుడైనా ఏం చేసినా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడనే యేసు వైపు చూడండి, యేసును చూపించండి, యేసులాగా మారటానికి ప్రయత్నించండి. అదే పౌలు అంటాడు, నేను యేసును పోలి నడుచుకుంటే మీరు నన్ను పోలి నడు, లేకపోతే నన్ను వదిలేసి యేసును చూడండి. ఇంత కరాఖండిగా ఖచ్చితంగా ఉంటుంది దేవుని బోధ. నేను మెచ్చుకునేదంటే నువ్వు మంచి చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. దీనికి ఫలితం ఇప్పుడు రాదు, తర్వాత వస్తుంది. ఓకే, ఆయన వచ్చేటప్పుడు జీతం తీసుకొస్తాడు. అంతవరకు నువ్వు వేచి చూడాలి. అలా వేచి చూడకపోతే నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. అంత్యదినమున ఈ దేవుని మాటే మనకు తీర్పు తీసే. లాస్ట్ వరకు మనం ఎదురు చూస్తే మనకు రక్షణ లేదు. అందుకే నేడే అనుకూల సమయం కనుక ప్రతిరోజు ప్రతి క్షణము మనల్ని మనం పరీక్షించుకుంటూ ఇతరులకు మార్గదర్శకులుగా ఉందాం. దేవుడు ఈ వాక్యాన్ని మనలో ఫలింపచేసి అభివృద్ధి పొందించి అందరితో సమాధానంగా ఉండేటట్టు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, ఎదుటి మనిషికి తీర్పు తీర్చే విషయంలో, ఎదుటి మనిషిని దోషిగా నిలబెట్టే విషయంలో మమ్మను మేము మరొకసారి ఆలోచించుకునే అవకాశం ఇచ్చారు. ఎదుటి మనిషిలో ఉన్న లోపాన్ని చూసేటప్పుడు మా లోపాన్ని మేము చూసుకుంటే ఎంత బాగుంటుందో.
లోక సంబంధంగాను ఆత్మ సంబంధంగాను కొన్ని ఉదాహరణలు మేము చూసాం. దేవా నా తండ్రి, ఒక లోకస్తుడు ఎలాంటి ఉదాహరణ చూపించాడో లోకంలో ఉన్న ఇతిహాసాలలో, మరి ఆ ఉదాహరణతో కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. అంతకంటే గొప్పది మీ వాక్యంలో ఉన్న ఉదాహరణలు చాలా చూపాము. ఏ విషయాన్నైనా మేము నిర్ధారించుకోవాలి అంటే 2 లేక 3 సాక్ష్యాలు అన్నాం. మరి ఈ లేఖనంలో నుంచి అనేక సాక్ష్యాలు చూశాం. దేవా నా తండ్రి, మమ్మల్ని మేము సరిచేసుకుంటూ అనేకులను సరిచేయుటకు క్రీస్తు మార్గాన్ని అవలంబించగలుగునట్లు, క్రీస్తు చూపిన మాటల ప్రకారంగా మేము బ్రతకగలుగునట్లు, దేవా నా తండ్రి, తుది తీర్పులోనికి మేము రాకుండా, అంత్య దినంలో మరి నా తండ్రి నిత్యాగ్ని దండనకు మేము పాలు కాకుండా మాకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పడుతూ లేస్తూ యేసు వైపు చూస్తూ మా ముందున్న పరుగు పందెంలో పరిగెత్తగలిగే భాగ్యమే మాకు ఇవ్వమని, అందుకై మీ ఆత్మను మా మీద ఉంచుమని, మీ ఆత్మ చేత నడిపించుమని. దేవా, ఇంకా మాలో అనేకమైన సందేహాలున్నాయి వ్యక్తుల మీద, అలాగే నా తండ్రి మీ మీద, మీ వాక్యం మీద కూడా ఎన్నో సందేహాలు వెలుగుచ్చేవారు మాలోనే ఉన్నారు. అప్పుడప్పుడు భయంకరమైన శోధనలో సాతాను పెట్టుతున్న ముప్పు తిప్పల్లో కూడా సందేహపడవలసిన కొన్ని సందర్భాలు మాలో ఉద్భవిస్తున్నాయి. దేవా, వాటిని బట్టి కూడా మమ్మల్ని కరుణించి ప్రతి సందేహానికి సమాధానము మీ వాక్యంలో ఉన్నదని ధైర్యంతో ముందుకెళ్లగలుగునట్లు నీ కృప చూపుమని, వాస్తవాధారాలతో వాస్తవంగా ఆలోచించి సత్యమైన వాక్యాన్ని మా మనసులో ప్రతిష్ఠించుకునేటట్టు, మా హృదయాలలో ప్రతిష్ఠించేటట్టు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించుమని, తెలియక తెలిసి చేస్తున్న ప్రతి పొరపాటు నుంచి దేవా మాకు విడుదల దయచేయమని, మీ కుమారుడైన యేసు రక్తంలో మమ్మల్ని మేము కడుక్కునే భాగ్యము మాకు అనుగ్రహించుమని, సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము, మా పరమ తండ్రి.